దేవునికి స్తోత్రము. మేము 14 తేదీకి పరిగికి వెళ్ళినాం గదా! సువార్త కొరకు. 24 గ్రామాలకి సువార్త ప్రకటిస్తానికి ఎల్‌షాదై నుంచి కాదు, వేరే సంఘాల నుంచి కూడా వచ్చినారు చాలా మంది. సేవకులు వచ్చినారు. మరి అక్కడ పరిగిలో ఉన్న సేవకులు మరి రవి బ్రదరు తండ్రి, ఆ విధంగా వాళ్ళ సంఘం నుంచి కూడా కొంతమంది, ఎక్కువ మంది రాలేదు. ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ టీమ్ చేసుకొని ఆ ప్రాంతానికి పంపించినారు. ఎల్‌షాదై నుంచి వెళ్ళిన వ్యాన్ కూడా అందులో కొన్ని 4, 5 టీమ్‌లు ఉండినది. మరి బ్రదర్ పాలన్న కూడా ఉండినారు. పెద్దవాళ్ళు జాన్ వెస్లీ బ్రదర్ కూడా ఉండినారు. ఆ మొదటి గ్రామంకి వెళ్ళినాము. సయ్యద్‌పల్లికి అనేసి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మంచిగానే వెళ్ళినాము. మరి బాగా అక్కడక్కడ ఒక్కొక్క వీధిలో మమ్మల్ని దించి, ఒక గంట చేసుకొని రమ్మని చెప్పేసి మమ్మల్ని పంపించినారు. మేము దిగి సువార్త బాగానే జరిగింది. అంతా అక్కడ చాలా మంది ముస్లిమ్స్, హిందూసే ఉన్నారాడ. ఏదో ఇద్దరు, ముగ్గురు క్రైస్తవులు ఉన్నారు. అక్కడ మందిరం కూడా లేదు. సువార్త బాగా జరిగింది. ఒక 90% వరకు అయిపోయింది. ఇంక మాకు గంట అయిపోతే మాకు ఫోనొచ్చినది. మీరు అందరూ వచ్చేయండి అంటే, ఇంక మేము వస్తుంటప్పుడు అంటే మేము వస్తూనే ఉన్నాము. వ్యాన్ కొంచెం ముందుకెళ్ళిపోయింది. ఇంకెళ్ళిపోతే అక్కడ ఆటగం జరిగిందన్నమాట. అక్కడ కొంచెం అందరు గ్యాదర్ అయినారు. మగ పిల్లలు అంటే చాలా మంది కాదు, ఇద్దరు, ముగ్గురు మగపిల్లలు, ఒక పెద్దాయన ఉండినాడు. వ్యాన్ ఆపేసి చాలా గొడవ చేసినారు. ఇంకా మేమందరూ ఒక్కొక్కరు వచ్చి వ్యాన్‌లో కూర్చున్నాము. కూర్చున్నాక అతను చాలా ఎట్లా మాట్లాడిండంటే వల్గర్‌గా, మీరు మన సంప్రదాయం వదిలిపెట్టి మన హిందూ దేశము, మీరెలా ఇట్లా చేస్తారు? మీరు ఎలా స్వార్థ చేస్తారు? విదేశాల దేవుని తీసుకొనొచ్చి ఇక్కడ మీరు ప్రకటించి అందరిని మార్చేస్తున్నారు. అందరికి మీకెక్కడి నుంచి డబ్బులొస్తుంది? మీరెవరిస్తున్నారు మీకు డబ్బులు? అని చెప్పేసి చానా వచ్చే రాకపోయే వాళ్ళందరిని ఆపేసిండతను. ఆపేసి మీకు బొట్టులు పెడతాము. మీరు ఎన్ని దుర్భాషలంటే చెప్ ఒక 2 అవర్స్, 3 అవర్స్ అక్కడే అయిపోయింది మాకు. అక్కడనే రోడ్డు మీద నేను బండి ఆపేసినాం. ఎవ్వరు దిగలేదు. డేవిడ్ రాజు, మరి ప్రసాద్ బ్రదర్ ఇద్దరే ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్న డేవిడ్ రాజు. ఇద్దరు దిగేసి, సరే మేమెళ్ళిపోతాము. ఇంకా మేము చెప్తున్నారు గదా! మేమెళ్ళిపోతామంటే, ఎళ్ళేది కాదు. మీరు ఎన్ని మాట్లాడేసి మీరు ఈ నామం చెప్పండి మీరంతే. ఈ నామం చెప్పినంక మీరు వెళ్ళండి. అప్పుడు మీకు మాకు ఏ సంబంధం ఉండదంటే, మీరు నామం చెప్పండి. మీ నామం అంటే ఈ బజరంగ వాళ్ళు చెప్తారు గదా! వాళ్ళ నామాన్ని పట్టుకొని జై జై అని చెప్పేసి ఆ నామం చెప్పండి మీరు. ఇంకెటువంటి ఇది ఉండదు. మీకు బొట్లు పెడతాం. 10 సార్లన్నా వ్యాన్ ఎక్కుతున్నాడు, చూస్తుంటే ఈ తల్లులంతా మీరు అమ్ముకున్నారు. ఈ తల్లుల్ని మీరు అమ్ముకుంటారా? మీకు ఎట్లో ఎంత గలీజ్‌గా మాట్లాడిండంటే, ఇంకెవ్వరు ఏం మాట్లాడలేదు. ఇంక మేము మౌనంగానే అందరు ప్రార్థన చేస్తూనే ఉండినాము. ఆయన అరుస్తూనే ఉన్నాడు, గ్యాదర్ చేస్తూనే ఉన్నాడు. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కొంచెం మంది అక్కడే ఆగుతున్నారు. మరి ఒకతను వాళ్ళొక వకీలొచ్చినారు. ఆయనను కూడా అరుస్తున్నాడు. నీ ఏరియా కాదు. నువ్వు ఇట్లా వచ్చి మాట్లాడతానికి కాదు. ఆయనను తిడుతున్నాడతను. ఆ ఒక్కతనే అందరూ సైలెన్స్‌గా చూస్తున్నారు కానీ, ఆ ఒక్కతనే అందరిని గ్యాదర్ చేసుకొని, మీరు చెయ్యకూడదు అలా ఇలా అనేదో ఆయన ఒక్కడిని ఎంత రెచ్చిపోతున్నాడంటే, అంతగా రెచ్చిపోతున్నాడు. శత్రువు అట్లా వాడుకుంటున్నాడు. వాడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఇక్కడి నుంచి మంచిగా వెళ్ళాలంటే మీరు ఈ నామం చెప్పి వెళ్ళండి. ఈ నామం చెప్పి వెళ్ళండి. మీ వ్యాన్‌లో ఉన్నవారందరూ చెప్పాలి ఈ నామము అని చెప్తే ఎవ్వరు ఏం పలకలేదు. డేవిడ్ రాజు కూడా, "నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పంటే" "లేదు మేము చెప్పము. మాకుంటుంది ఒక ఇది. మీరది ఎలా అంటే మేమెవ్వరిని మార్చలేదు. ఎవరికి డబ్బులివ్వలేదు. ఎవ్వరిని ఏం చెప్పలేదు. ఒక మార్గం, ఇది సత్యమని" ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. పాలన్నాడు, "మీరందరూ సైలెన్స్‌గా ఉండండి." ఆయన అరిసి ఇదయిపోతాడని. దాని తర్వాత లోపల కింద వ్యాన్‌లో అక్కడ ఆహ్, పే ఇది బైబుల్స్ ఉండింది. ప్రేమ సందేశం అంటే నూతన నిబంధన ఉండింది. కొన్ని భగత్ గారు ఆహ్, సాక్ష్య పుస్తకం ఉండింది. అది వచ్చి హిందీ బైబుల్, మరి ఉర్దూ బైబుల్ ఉండింది. ఒక పెట్టెలేమో అన్ని కడపత్రికలు, సువార్తలు ఉండింది. యోహాను సువార్తలు. అవి కూడా తీసి లాగి పడేసిండు కింద. పడేస్తే ఇంక అంతలో చాలా సేపు గొడవ అంటే ఎట్లా అంటే అంతా
అందరు సహించుకున్నందుకు దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఎందుకంటే ఎవ్వరు అక్కడ రెచ్చిపోలేదు. అందరూ సైలెన్స్‌గా ప్రార్థన చేసుకొని అన్నిట్లో తండ్రి ఈయనను సమాధానపరచు తండ్రి, మీరు సమాధానకర్త దేవుడు తండ్రి. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చుకోనండి. ప్రతి ఒక్కరికి సమాధానం కావాలనేసి. ఆ ఎత్తనంతే ఎంత ఇది చేసిండు. ఎంత చేసిండంటే ఎవ్వరు ఏమనలే. ఆ నామం పట్టలే. మరి అక్కడ మనుషులు ఒక్కటి మాత్రం నేను అందరూ గమనించినాము. అక్కడి నుంచి వస్తున్నారు, పోతున్నారు. అక్కడ అన్నీ పడేసిండ్రు గదా! దాన్ని తీసుకుంటున్నారు. బైబిల్, కడపత్రికలు తీసుకుంటున్నారు. యోహాను సువార్త తీసుకుంటున్నారు. మరి బైబిల్ తీసుకొని చదివి తీసుకొని వెళ్తున్నారు అవన్నీ. కింద పడేసిండాయన. అవన్నీ తీసుకొని వెళ్తున్నాడు. లాస్ట్‌లో మరి ఆయనకి ఏమైందో తెలియదు. ఆయన దేవుడు ఏం మాట్లాడిండో కానీ ఆ ఒక బైబిల్ తీసుకున్నాడు. నూతన నిబంధన తీసుకొని ఆయననే తెరిచి, "ఈ వాక్యం చదువు ఇది ఏంటి? ఇది హిందీలో ఉంది. మాకు హిందీ రాదని" చెప్తే మన వినీత్ బ్రదర్ ఏం చేసిండు, ఆయన హిందీ చదువుతాడు కాబట్టి ఆయన తీసి అపోస్తలుల కార్యం 27వ అధ్యాయం 22వ వచనాన్ని చదివిండు. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఒక ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదని చెప్పినాడు. దీనికి అర్థం ఏమన్నాడు. అప్పుడు అన్నాడు, "ఈ ఎవరికి ఎటువంటి హాని కలగదు. ఏ వాహనముకైనను అది ఓడ అయినను దేనికి మనుషులకు హాని కలగదని చెప్పిండు. కానీ ఆ సమయంలో ఆ వాక్యం చదవడం అందరు నిశ్శబ్దంగా విన్నారు. కొంచెం సేపటికి నిశ్శబ్దంగా ఉండింది. అందరు విన్నారు. విన్నాక మరి కొంతసేపట్లో మరి పోలీసులొచ్చేసిండ్రు. పోలీసులొచ్చేసి అందరిని ఇది చేసేసి ఒక కింద పడేసిన ఒక బాక్స్ ఎత్తి మాత్రం పెట్టేసిండ్రు లోపల. ఇంకా అవి తీయాలంటే అది అటుపక్క పడిపోయింది. ఆవిడ పాలన్నాడు, "అది వదిలిపెట్టేయండి. ఎట్లన్నా మనుషులు వస్తున్నారు, పోతున్నారు. అది తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు చదువుతారులే. దేవునికే మహిమ. ఆయన చేస్తాడు కార్యం" అని చేసి పోలీసయన వచ్చి అన్ని అక్కడ ఇది చేసేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయిండు. కానీ ఆయన అన్నాడు, పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉందంటే కొంచెం దూరంలో ఆపిండ్రు మమ్మల్ని. ఆపేసి ఆ పోలీస్ అతను అన్నాడు, కిటికీలన్నీ బంద్ చేసేయండి. కింద మాత్రం ఎవ్వరు దిగకండి. ఇద్దరే మాత్రం పోలీస్ స్టేషన్‌లో రండి" అని చెప్పేసి డేవిడ్ రాజు, ప్రసాద్ మాత్రము పోలీస్ స్టేషన్‌కెళ్ళినారు. మేమంతా వ్యాన్‌లోనే కూర్చున్నాము. కూ కూర్చున్నాక చాలా సేపు అక్కడ కూడా మేము సువార్త చేయలే. అక్కడ మేము ఒకే ఒక గ్రామమే చేసినాము. దేవుడు అక్కడ కార్యం జరిగించినాడు. ఆహ్, ఇక్కడ జరిగినందుకు వేరే స్థలాల్లో మాత్రం సువార్త బాగా జరిగినది. ఎన్ని గ్రామాలు ఉండిందో అందరూ అక్కడ టీములు పంపించినాం కాబట్టి వాళ్ళందరూ మంచిగా సువార్త చేసినారు. దేవుడు ఒక మంచి కార్యం ఇక్కడ ఆటంకపరిచినందుకు అందరూ ఇక్కడ ఉండినారు కాబట్టి అతన్ని గ్యాదర్ చేసి. కానీ అంటున్నాడు, వ్యాన్ కూడా కాల్ చేస్తాము. ఏం చేస్తామో చూడండి మీరు. మీకేం ఇంత ఇది లేదా మీకు? మీరెట్లా వస్తారు? మీరెట్లా మరి ఇదైపోతారు. దేశాన్ని మీరు పాడు చేస్తున్నారు. భారతదేశం ఎంతో అంటే ఆయన భాషలో ఆయన గలీజ్‌గా మాట్లాడేది మాట్లాడుతున్నాడు. అంత వల్గర్‌గా ఉంటది. మనుషులను సహించలేరు. కానీ దేవుడు నా సమయంలో అందరికి అంత ఓర్పు, సహనం, ఆ ప్రార్థనలు గడపడానికి ఇచ్చినాడు. దేవునికి మహిమ అది. కానీ తీసుకొని వెళ్ళిన అక్కడ ఏం జరగలేదు. ఇద్దరు వెళ్ళినారు. దాని తర్వాత ఆ బ్రదర్ వచ్చిన్నారు. మరి వాళ్ళు తీసుకొచ్చిన వకీల్ అన్నీ తీసుకొచ్చి మాట్లాడినాక చాలా సేపు గంటన్నర అక్కడే ఉండినాము. కానీ ఎవరు దిగలేదు. అంతా అయిపోయినాక మేము మనం సంఘానికి తీసుకొచ్చేసినారు. కానీ అక్కడ ఎటువంటిది జరగాలి. కానీ చాలా చేసినాడు. ఆయన నామం చెప్పుమని చెప్పి, "మీరు చెప్పాలి. ఈ నామం చెప్పండి. చెప్పుతని మేము వదిలిపెడతాం ఈ బండిని. మీకు ఎటువంటిది హాని చెయ్యము. మేము చెప్పము. మాలో లేదు, చెప్పకూడదు. దేవుడు సత్యానికి నడుమన్నాడు. ఆ సత్యమే మేము చెప్పుతాము. సత్యమైన దేవుడిని మేము పూజిస్తాం" అని చెప్పేసి ఆయనకంటే ఆయన ఎంతో చేసినాడు. కానీ ఆఖరికి దేవుడికే మహిమ. దేవుడే ఆ సత్తును ఓడించినాడు. ఆ నామం పలకకుండా సురక్షితంగా తీసుకొచ్చినాడు. ఎటువంటి హాని కలగకుండా. ఇంక మధ్యాహ్నం వచ్చి మేము సంఘంలో ప్రార్థన చేసుకున్నాక అన్ని టీమ్‌లు వచ్చినాక ప్రార్థన చేసి, భోజనం చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకో గ్రామానికెళ్ళి, ఆ ఒక్క గ్రామం అన్నీ చేసుకుని ఆల్‌మోస్ట్ చాలా గ్రామం చేసేసినారు. ఒక్క టీమ్ మాత్రం చేయలేకపోయింది. అంటే ఒకే ఒక గ్రామం చేసింది. అది సయ్యద్‌పేటలో. ఆ ఒక్క గ్రామమే చేసినాము. కానీ దేవుడు గొప్ప కార్యం చేసినది. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావము. ఎందుకంటే గొప్ప ఆశ్చర్యకాలు చేసే దేవుడు. కానీ ఎటువంటి హాని కలగకుండా తమ బిడ్డల్ని కాపాడుతూ వచ్చినాడు. అందుకే ఆ వాక్యం కూడా ఆయనకు అర్థమైందో లేదో కానీ
ఎందుకు మాకు కూడా హాని కలగదా అంటే, హాని ఎవ్వరికి కలగదు. దేవుడు అంత గొప్ప దేవుడు. మీరు విశ్వాసం పెట్టండి, వాక్యం చదివితే మీకు తెలుస్తదని. కానీ ఆ కొంచెం సేపటికి మరి దేవుడు ఎందుకు నిశ్శబ్దం పెట్టిండో, వారి హృదయంలో కార్యం చేసి ఉంటాడని మనకు ఒక విశ్వాసం. ఎవరైతే మమ్మల్ని ఆకటంకపరిచి అతను మారి దేవుడు ఒక సన్నిధిలో వచ్చి ఆయన ఆత్మరక్షణ పొందాలని ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ ఆయన పేరు మనకు తెలియదు. ఆయన కానీ కూడా ఆ బ్రదర్ని దేవుడు కాపాడాలనేసి ఆయనను శాంతి సమాధానం ఆ గ్రామం కొరకు ముఖ్యం ప్రార్థించాలి. కానీ అక్కడ ఒక సాక్ష్యం విన్నాము. ఏమంటే ఒక అతను అన్నాడు, అమ్మ ఎన్నో నామములు కానీ గొప్ప దేవుడమ్మా ఈ దేవుడు యేసు ప్రభు. గొప్ప దేవుడు, ఈయన ఆశ్చర్యం చేసే దేవుడు అని కొన్ని అక్కడ మేము ఇద్దరు ముగ్గురు క్రైస్తవులు చూసినాము. అప్పుడు మేము అడిగినాము, మీరు ఎక్కడ వెళ్తున్న చర్చ్? మేము దూరంగా వెళ్తామమ్మా, మాకు ఇక్కడ మందిరం లేదు, దూర స్థలానికి వెళ్తున్నాము. కానీ మాకు మందిరం వెళ్ళాలంటే కూడా భయం. ఎందుకంటే ఇక్కడ ఆ మతం గురించి కాదు, కులం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ ఇట్లా ఉంటుంది కదా, అలాంటిది మాట్లాడుతున్నారు. నువ్వు ఈ కులంలో ఉంటే నీ కులంలో ఉంటే నీకు అన్ని బస్సు దొరుకుతుంది, లేదంటే నువ్వు మారినంటే నువ్వు గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనేసి భయంతో కొంచెం మంది ఉన్నారు ఆ గ్రామంలో. వాళ్ళ కొరకు ముఖ్యంగా మనం ప్రార్థించాలి, ఆ గ్రామాని కొరకు. మళ్ళీ లాస్ట్ ఆయన ఏమన్నాడు, మీ కులం ఏంటి అని అడిగిండా వినీత్ని. మీ నాన్న పేరేంటి, నీ పేరేంటి, మీ ముందాత పేరు ఏమిటి, మీ కులం ఏమిటి అని. కులం తప్ప అని లాస్ట్ ఆయన కులంలో వచ్చిన్నాడు. మొత్తం వదిలిపెట్టి కులంలో వచ్చిండు. ఈ కులాన్ని వదిలిపెట్టి ఎట్లా నువ్వు అట్లా వెళ్ళిపోతున్నావని అట్లా మాట్లాడిన కొంచెం తగ్గినాడు. ఇక దేవుడు కార్యం చేయాలి. దేవుడు చేసిన మేలుకు దేవునికి మహిమ, ఆయనకి ఘనత చెల్లించాలి. ఈ దేవుడు ఎందుకంటే ఎంత దినములు ఉన్నాం కాబట్టి ఈ సువార్త చాలా తగ్గిపోతుంది. ఎంతో స్థలంలో చాలా జరుగుతున్నది, ఆటంకాలు జరుగుతున్నాయి. కానీ దేవుడు కొనసాగించాలి ధైర్యంగా మనము. ఎందుకంటే ప్రభు నిందించిన వారు అన్నాడు కదా, నన్ను నిందిస్తారు, నన్ను చెడ్డ మాటలు మాట్లాడప్పుడు మిమ్మల్ని కూడా నిందిస్తారు, కానీ ధైర్యంగా ఉండండి, భయపడకూడదు అంటున్నాడు. ఇది అంతవరకు స్వార్థ జరిగించాలి, ధైర్యంగా వెళ్ళాలి. ఎందుకంటే మనము ఆ విధంగా దేవుడు మనం నడిపించుకుని ఆయనకు సమర్పించుకోవాలి. పౌలు గారు ఎలా సమర్పించుకున్నారో అలాగా మనం సమర్పించుకొని ధైర్యంగా స్వార్థ చెప్తానికి మనం వెళ్ళాలి. ఇది ఆగకూడదు, కానీ ఆగిపోతుంది. ఇది ఎలాగని ఆగుతుంది అనిపిస్తుంది. ఇంకా చర్చిలో కూడా ఎలా ఉంటుందో తెలియదు మనకు, అది కూడా ఆగిపోతుంది ఏమో. కానీ దేవుడు ఆపనీయడు. ఆయన మహిమ, ఆయన నెరవేర్పు, ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఈ లోకమంతా ఆయనను చూస్తుంది, ఆ సత్యం తెలుసుకుంటుంది. అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు అనుకుంటా నేను. నిజంగానే దేవుడు వాక్యం చెప్పినట్టుగా నడిపించుకుంటాడు. ఆయన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి నమ్మదగిన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన సృష్టికర్త, రక్షకుడు, ఆదరణకర్తగా మనతో ఉంటున్నాడు కాబట్టి ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ప్రార్థన ద్వారా జరుగుతుంది. అందుకే ముఖ్యంగా ఈ కాలం ప్రార్థన కావాలి. ప్రార్థన లేకుండా అయిపోయింది. సంఘాలు ప్రార్థన లేదు, సంఘ ప్రార్థనకు రాలేకపోతున్నారు, ఉపవాస ప్రార్థనకు రాలేకపోతున్నారు. ఇది చాలా బాధగా ఉంది. నిజంగానే చూస్తున్నాం కాబట్టి ఈ ప్రార్థన తగ్గిపోతుంది, కుటుంబాల ప్రార్థన తగ్గిపోతుంది, వ్యక్తిగత ప్రార్థన తగ్గిపోతుంది. ఎందుకంటే లోకంలో పడిపోతుంది. లోకంలో శత్రు అటువంటి కార్యం చేస్తున్నాడు. వాళ్ళని ఏర్పరిచిన బిడ్డల్ని కూడా పడవేసే సమయంలో ఉన్నారు. ఎందుకంటే ధనాపేక్ష అలాంటివి చేసేస్తుంది, ఆ ఆకర్షణలో నడిపిస్తున్నాడు వాడు. అందుకే మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, సంఘాల ప్రార్థనలో ఉండాలి. వ్యక్తిగతంగా కుటుంబం అయినను, సంఘం అయినను, ఉపవాస ప్రార్థన అయినను, ఇలాగ మనం కూడుకున్న సమయంలో కూడా ఇద్దరు ముగ్గురు కూడు సమయం కూడా మన ప్రార్థనలు ఎక్కువ ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు, మెలకుకుండి ప్రార్థించుడు, విసుకక ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించమని అంటున్నాడు. కానీ సువార్త జరగాలి, ఎంతో స్థలానికి వెళ్ళాలి, ఇంకెంతో మంది రక్షణ పొందాలి. సంఘానికి వస్తున్నారు కానీ చాలా మంది ఇంకా రక్షణ లేదు. మారు మనసు ఉందా? రక్షణ లేదు. రక్షణ ఉందా? మారు మనసు లేకుండా ఉన్నారు మనుషులు. ప్రార్థన చేయండి గ్రామాని కొరకు, సయ్యద్పేట కొరకు. అక్కడ జరిగిన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. అక్క చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్.
దేవునికి మొట్టమొదటిగా కోటి కోటి వందనాలు, స్తోత్రములు. నా ఆత్మీయ సిస్టర్స్ కి, బ్రదర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే బంధువులు ఎక్కడ ఉంటారో ఏమో కానీ ప్రతిరోజు మనము ఇలా ప్రార్థనలో కూడుకొని ఉదయాన్నే లేచి ఒకరు సమస్యలు ఒకరు మన విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి మన ప్రార్థనలన్నీ కూడా చేర్పిస్తున్నాం. మనం ఉద్యోగాల కాలం అప్లికేషన్ ఎలా వేస్తామో అలా మన కుటుంబంలో, మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా దేవుని సన్నిధికి ఒక్కొక్కరు ఆత్మీయంగా వాళ్ళ పర్సనల్ ప్రార్థనలో కూడా మన సమస్యల కొరకు ప్రార్థన చేసిన వారందరికీ దేవునికి మొట్టమొదటి వందనాలు తెలుపుతూ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు అందరికి తెలుసు, నా కొడుక్కి కూతురు పుట్టింది, నాకు మనమరాలు పుట్టింది, బ్లెస్సి. మా కోడలు, నా సాక్ష్యం ఏమిటి, నా కోడలు ప్రెగ్నెంట్ అని ఎప్పుడు డాక్టర్స్ చెప్పారో అప్పటి నుంచే నేను, నా తండ్రి నాకు మొట్టమొదటిగా మనవణ్ణి ఇచ్చావు. ఇంకా వాడు కూడా పుట్టుక ముందే ఎనోషని. నా కొడుకుకి ఇంకా పెళ్లి కాకముందే ఏమో నాకు అట్లా ప్రేరేపణ కలిగింది. నా కొడుకు ఒకవేళ పెళ్ళి అయితే ఫస్ట్ కొడుకు పుడితే ఎనోష్ అని పేరు పెడతానన్నా. కానీ పెళ్ళి అయింది, కొడుకు పుట్టాడు, ఎనోష్ అని ప్రేరేపణ కలిగి పేరు పెట్టాం. కానీ ఇప్పుడు సెకండ్ దేవుడిచ్చిన బహుమానము మా కోడలికి. ఆమె కూడా చాలా బిలీవ్, దేవుడు అంటే చాలా ప్రార్థన. ఆమె కూడా మన టీంలో కూడా చెప్తా ఉంటది, ప్రేయర్కి పంపించండి అత్తమ్మ అని. అంటే ఆమె కూడా ఎంతో ప్రేమ, మన ప్రార్థన, మన టీం అంటే చాలా ప్రేమ, చాలా అభిమానము వింటూ ఉంటుంది. ఇప్పుడు నేను సాటర్డే, ఈరోజు కరెక్ట్ 1 వీక్ అయింది. మిమ్మల్ని అందరికీ నేను చెప్పాను, ప్రార్థన చేయండి. బంధువులు ఉంటారు, వాళ్ళు బిజీలో ఉంటే ఎవరు ప్రేయర్ అంతగా చేయరు. కానీ మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు చూడండి, అది చాలా చాలా పవర్ఫుల్. మీకు తెలిసినా లేదో, నేను ఈరోజు సాటర్డే హాస్పిటల్కి పోయాము కానీ చాలా నీట్గా, చాలా మంచిగా దేవుడా మాతో ఉన్నావు, అసలు ఏ చింత లేదు. ఎందుకంటే మా ప్రార్థన గ్రూప్ ఉంది, ప్రార్థన చేస్తారు. నేను కూడా ప్రేయర్ ఫుల్గా వెళ్ళాను హ్యాపీగా. ఒక ప్రెగ్నెంట్ డెలివరీ అంటే చాలా భయం కూడా వేస్తుంది, ఎందుకంటే 2 ప్రాణాలు ఉంటాయి, అది దేవుని చేతిలో ఉంటుంది. కాబట్టి ప్రభా, మీరే డాక్టర్, పరమ డాక్టర్, మీరు తప్ప మాకు ఎవరు లేరు. అంతే, మీరు అన్ని విధాలు కూడా నాకు సహాయం చేశారు, ఇంతవరకు చేశారు. మా అందరి ప్రార్థన వింటారు అనుకుంటున్నా. కానీ 5:20కి సాటర్డే 14 మా కూతురిది మా బర్త్డే ఆ రోజు. కానీ డాక్టర్ ఇచ్చిన డేట్ కూడా ఆ రోజే సాయంత్రం అయింది, 5:20. అప్పుడు ఆమె దేవుని కృప వలన, దేవుని ఆశీర్వాదం వల్ల, మనందరి ప్రార్థన వల్ల, మొట్టమొదటిగా మన టీంలో ఉంటున్న అందరూ ప్రార్థన వీరులు, ప్రార్థన విన్న దేవుడు మహోన్నతుడు, అద్భుతాలు చేసి చక్కటైన పాపని అనుగ్రహించాడు. నిజమంటే దేవదూత వలె ఆమె బయటకు వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ. అందరు చూస్తున్నారు మమ్మల్ని, వీళ్ళేం దుఃఖపడడం లేదు, చింత లేదు, ఏదో కానీ కాదు. కానీ నాకు ఒక నమ్మకం, దేవుడు మంచి బహుమానం ఇస్తాడు, పాపనే ఇస్తాడు, అమ్మాయిని ఇస్తాడు అని. మళ్ళా ఒకటి, ప్రభు మళ్ళా నీ ప్రణాళిక, నీ చిత్తం, అడుగుడి మీకు ఇవ్వబడని అన్నారు, మళ్ళీ అడుగుతానని. నిజమంటే కదా, చాలా హ్యాపీగా ఉన్నాము. ఆ రోజు డెలివరీ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నాము, ఏ దుఃఖం కూడా లేదు, క్షేమంగా. అదో బుధవారం మళ్ళీ ఇంటికి వచ్చాం. సాటర్డే డెలివరీ అయింది, బుధవారం రోజు ఇంటికి క్షేమంగా వచ్చాము. ఈరోజు నేను పోయేటప్పుడు సాటర్డే చెప్పాను ప్రేయర్ చేయండి అని, కానీ ఈరోజు సాక్ష్యం చెప్తున్నా. ఒక శుభవార్తతో నేను మీకు మళ్ళీ తిరిగి వచ్చి మీకు సాక్ష్యం చెప్పే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. అందుకని మీరు మళ్ళా మా మా కోడల గురించి, నా మనవరాల గురించి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయలేని, వారి ఆరోగ్యాల గురించి, మంచి ఫ్యూచర్లో ఒక మంచి బలమైన సాక్షులుగా, ఇంకా వాళ్ళు, నా మనవరాలు మనవడు కూడా కొత్త కొత్త ఆత్మలని మందిరానికి నడిపించే భాగ్యము, జ్ఞానమును, ఓపిక వారికి దయచేయాలని మీరు అందరూ ప్రార్థన చేయమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. దేవునికి
కోటి కోటి వందనాలు స్తోత్రములు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ. ఇది నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించే ఆశీర్వదించిన గాక. బ్రదర్, నిజంగానే, ఎందుకంటే ఉదయకాలంన ఒక చిన్న గ్రూప్గా దేవుడు ఇచ్చిన ఈ శిష్యం గ్రూప్ని బట్టి స్తోత్రము. ఎందుకంటే మీరందరూ ఉదయాన్నే లేచి ఎంతో భయభక్తులతో వాక్యం పంచుకుంటూ ప్రార్థిస్తున్నామంటే నిజంగానే ఇది గొప్ప కార్యం. ఇది దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈ ప్రార్థన ఉన్నప్పటికే ఎన్నో అద్భుతకర ఆశ్చర్యాలు చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. మీ అందరికీ స్తోత్రము. ఎందుకంటే ఈ ప్రేయర్ గ్రూప్ లేకపోతే చిన్న మందగా ఉన్నా కానీ కూడా ఎంతో బలహీనులమే. ఆయన కానీ వాక్యం ఇస్తూ ప్రార్థన చేస్తూ ఇంకా ఎంతో మందికి అక్కడ ఉన్న వారికి ప్రార్థిస్తున్నారు. ఇలాంటి సువార్త చేసే వారికి, మిషనర్లకి, మన కొరకే కాదు ఇతరుల కొరకు ప్రార్థించే కృపను దేవుడు ఇచ్చినాడు. దేవుడికి నిజంగానే ఈ సిసిఎం గ్రూప్ వారందరికీ ఒక థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పేది చాలా తక్కువే. దేవునికి అది మహిమ. మిమ్మల్ని అందరినీ వాడుకుంటున్నాడు దేవుడు. అందులో మమ్మల్ని కూడా తీసుకుని వచ్చి జాయిన్ చేసినందుకు దేవుడికి స్తోత్రము. నిజంగానే ఈ ప్రార్థన ఇలాగానే కొనసాగించాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. థ్యాంక్స్. ప్రేజ్ ద లార్డ్ మా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. నిజంగా గొప్ప విషయం. దేవుడు మీ యొక్క ఆశ ప్రకారమే కూతురునిచ్చాడు. ఈ రోజుల్లో కూతురుని తక్కువ అడిగే వాళ్ళు ఉంటారు కదా. అయినా కానీ చాలా అంటే కొంత లేదు లేదు అనుకుంటేనే అది మనుషుల హృదయాల్లో ఉండిపోతూ ఉంటుంది. ఇంకా ఎన్ని జనరేషన్లు మారితే ఆ ఆలోచన పోతుందో తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ ప్రభు కృపను బట్టి మరి చక్కగా దేవుడు ఆ యొక్క డెలివరీ విషయంలో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా ప్రార్థించిన మీ అందరికి కూడా వందనాలండి. నిజంగా ఒకే మాట, మనం ఎప్పుడు ఒకటే అనుకోండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. నిజంగా అంతకంటే గొప్ప విషయం ఇంకా మన దగ్గర ఎలాంటి గొప్పతనం లేదు. కానీ సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడమే దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం. ఆధారపడే విషయంలో మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. నిజంగా సువార్త పరిచర్యలు అయితేనేమి, వ్యక్తిగతమైన అవసరతలతో అయితేనేమి, దాన్ని బట్టి దేవునికే మహిమ. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయవచ్చు అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. దీనక్క సాక్ష్యం మొత్తం చెప్పేశారు. కానీ దేవుడు మా టీంలో చేసిన కార్యం గురించి కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను. మాకు ఎల్సద్దాయి నుంచి 5 గంటల, మాకు 4:30 గంటలకే మాకు కోవిడ్ నుంచి మాకు గ్రూపులుగా ప్రేయర్ చేస్తాం. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న గ్రూపులు ఇచ్చాం. మా ఎల్సద్దాయి సంఘంలో అందరూ కూడా ఆయా స్థలాల్లో గ్రూపులుగా ప్రార్థన చేస్తారు. అలా నాకు కూడా నేను ఒక గ్రూప్ ఉంది. నేను తెల్లవారుజాము 4:30కే వాళ్ళకి కలిపి నేనే ఫస్ట్ వాళ్ళందరికీ కలుపుతాను. 4 ఉంటామన్నమాట. అలా ఆ స్థలాల్లో చాలా మంది చేస్తారు. అయితే నాకు నళిని చెప్పింది, అక్క మీరు జాయిన్ అవ్వచ్చు కదా ఈ గ్రూప్ లను అని అంటే, నాకు గ్రూప్ ఉందమ్మా, మళ్ళీ నేనే కలపాలి అని అంటే, పర్వాలేదు చూడండి అక్క మీకు వీలైతే అని అంటే, నేనేం చేశాను అంటే 4:30కి నేను కలిపి నేను ప్రేయర్ చేసి మళ్ళీ గ్రూప్ వేరే వాళ్ళకి ఇంకో అక్కకి అప్పచెప్పేసి నేను ఇందులో జాయిన్ అవుతాను అనమాట. ప్రతిరోజు 5:30కి జాయిన్ అయ్యి నేను ఇక్కడ ఉంటాను. తర్వాత ఇంకో గ్రూప్ కూడా ఉంది, కానీ ఇంకా ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాక ఇంకా ఆ గ్రూప్ లోకి అవ్వలేదు. అక్కడ కూడా వాక్యం ఉంటది. మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతుంది. అయితే దేవుని కృపను బట్టి ఏకీభించి ప్రార్థించినప్పుడు సువార్తలో అక్క ఆ రోజు వచ్చిన ఎదిరింపు గురించి చెప్పారు. అయితే మాకు ఏం చేశారంటే 3 టీములుగా, అంటే 3 వాహనాలు ఇచ్చారు. మా పెద్ద వ్యాన్ లోనేమో మా ఎల్సద్దాయి మందిరం వాహనాల్లోనూ కొన్ని టీములు పంపుతారు. వేరే చిన్న వెహికల్ కూడా ఉంటాయి అన్నమాట. లోకల్ గా 2 ఆటోలైనా తీసుకుంటారు, లేకపోతే మా చిన్న వ్యాన్ ఇంకోటి ఉంది, అందులో ఒక 2 టీములను పంపించారు. నాకు ఒక గ్రూప్ ఇచ్చారు. ఆ గ్రూప్ స్థానికంగా ఒక అబ్బాయిని బాబు జాన్ అని ఆయన ఇచ్చారు. ఆయన ఏం చేశాడు, పాలనని అడిగి నాకు కారు ఉంది బ్రదర్ అన్న, నా కార్లో మేము వెళ్తా అంటే, నేను శాంతి అని ఇంకో టీము, మేము 6 ఆ కార్లో ఎక్కాము. అసలు మేము కూడా పెద్ద వ్యాన్లో వెళ్ళాల్సింది, వెళ్లకుండా కార్లో ఎక్కాము. మాకు 5 గ్రామాలు ఇచ్చారు. ఇలా మాకు గ్రామాలను పంచుతారు అన్నమాట. ఇంకా ఆ 5 గ్రామాలు మేము ఈ 2 టీములు మేము చెయ్యాలి. అలాగా 4 గ్రామాలు చేసాము.
3 గ్రామాలు చేశాము. ఒక గ్రామంలో మొత్తం అయిపోయాక ఆయన ఏమన్నాడంటే, ఒక ఆయన బండి మీదొచ్చాడు. "అమ్మా అక్కడ చాలా గొడవవుతుంది. పెద్ద గొడవవుతుంది." అంటే మాకు కాదు, మొత్తం గ్రామం అంతా అయిపోయింది. శాంతి వాళ్ళ టీమ్ కలిసి పిలిసి, "ఇలా పెద్ద టీమ్ అవుతుంది. మీకు కూడా ఇక్కడ గొడవ అవ్వచ్చు. ఎళ్ళిపోండి ఇంకా" అని చెప్పారంట. చెప్తే నాకు ఫోను చేసి శాంతి ఏమో, "అక్క ఇలా అంటున్నారంటే" వాళ్ళేదో భయపెట్టడానికి అంటున్నారు గానీ, మనం పూర్తి చేసుకుందామని ఇంకా కొన్ని గృహాలుంటే మేము చక్కగా అందరూ పాపాలు ఒప్పుకుంటున్నారు. చాలా మంది వాళ్ళు పశ్చాత్తాపడి వెంటనే మారు మనసు దేవుడిని అడుగుతున్నారు. చాలా కుటుంబాలు అలాగా రక్షించబడ్డారు. అయిపోయాక ఇంకా మేము వస్తున్నాము. రాహుల్‌పల్లి అని ఒక గ్రామానికెళ్ళాము. గ్రామం అంతా సువార్త ప్రకటించాం. ప్రతి ఇంటికెళ్ళాం. డోర్ టు డోర్. కొన్ని గ్రామాల్లో కొంతమంది తాళాలేసున్నాయి. ఎళ్తే లాస్ట్‌కి ఒక అబ్బాయి అన్నాడు, "ఆంటీ మీరెలా వచ్చారు ఈ గ్రామంలోకి?" ఆయన క్రిస్టియన్స్ మాట. "వచ్చారు. మీరు ఎళ్ళిపోండి ఆంటీ సైలెంట్‌గాని" అన్నాడు. "ఏమైందమ్మా? ఎందుకనంటే, గత ఎన్నో రోజులు కాలేదా ఆంటీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామం అంతా ప్రజలు సేవకుల్ని కొట్టి, బైబిల్ చింపేసి చాలా పెద్ద గొడవ చేశారు. బాగా కొట్టారు ఆంటీ. మీరెలా వచ్చారు గ్రామంలోకి? మీరింత స్వేచ్ఛగా వచ్చి ప్రకటిస్తున్నారంటే, "ఏమో మాకు తెలీదమ్మా అవన్నీని. మేము సువార్త ప్రకటించడానికి వచ్చామని" మొత్తం గ్రామం అంతా అయ్యాక ఆ అబ్బాయి ఆ పేరు అది చెప్పాడు. ఆ గ్రామం పక్కనే ఉంది సయ్యదుపల్లి. ఈ రావులపల్లి గ్రామం ఒకప్పుడు వ్యతిరేకించిన గ్రామము సువార్త ప్రకటించబడ్డది. ఆ గ్రామంలోకి అసలు క్రైస్తవులన్నోళ్ళని అడుగు పెట్టినవరంట. ఎవరు రాకూడదు అసలు. ఆ గ్రామాల్లో ఎవరు సువార్త ప్రకటించకూడదు. గానీ మేము 2 టీమ్‌లు ఎళ్ళిపోయాము. శుభ్రంగా అందరికి పంచాము. అనేకులు ఒప్పుకున్నారు. అనేకులు బైబిల్ సంతోషంతో తీసుకున్నారు. చాలా బాగా అయిపోయింది. అక్కడ అసలు ప్రార్థించేటప్పుడే అన్న చెప్పారు, 24 గ్రామాలకెళ్తున్నాము. రావులపల్లి గ్రామం చాలా టఫ్ ఆ గ్రామము. కొంచెం జాగ్రత్తగా చేయండి. ఆ విషయం మాకు చెప్పలేదు. మేమేటి మామూలుగా ఎళ్ళిపోయాము. సువార్త ప్రకటించేసాము. అన్నీ అయిపోయాం. వచ్చాక ఇంక మందిరానికొచ్చేసాము. వచ్చాక ఇంక అన్న అడిగారు, "ఈ రావులపల్లి" అంటే, "ఏం లేదన్నా మేము స్వేచ్ఛగా అంతా ప్రకటించాం. ఏం లేదు లాస్ట్‌న ఒక అబ్బాయి చెప్పాడు, ఎళ్ళిపోండి ఆంటీ మీరంతా గ్రామం" ఆ అబ్బాయి క్రిస్టియన్స్ మాట. ఎలా అనంటే, అసలు ఆ గ్రామమే వ్యతిరేకత వస్తది. అక్కడ బాగా కొట్టి పంపారంట. గత ఎన్నో నెల కూడా కాలేదు. బైబిల్ చింపేసి అంత చాలా పెద్ద గొడవ చేసి అయిందంట. అక్కడ దేవుడు ద్వారాలు తెరిచారు. ఈ సయ్యదుపల్లి గ్రామంలో ఆ పక్క గ్రామంలోనే పెద్ద వ్యాన్ వెళ్ళింది. కొన్ని టీములు వెళ్ళాయి. అక్కడ వ్యతిరేకత వచ్చింది. గానీ అంటే సువార్త సువార్త అయిపోయింది అక్కడ. ప్రకటించేటప్పుడు అన్ని అయిపోయినాకనే సువార్త అయిపోయింది. ఆయన ఒకటేంటంటే మా అనుభవంతోటి కాదు, దేవుడి కృపను బట్టి చెప్తున్నాము. ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో అక్కడ దేవుడి కార్యం జరుగుతుందన్నమాట. ఆత్మలు రక్షించబడుతున్నాయి కాబట్టి అపవాది ఇంకా వాడికి ఓర్చుకోలేక ఎవరొకరిని రేపుతూ అలాగ ఆటంకపరుస్తాడు గాని ఆ 24 గ్రామాల్లో దేవుడు ఎంత స్వేచ్ఛనిచ్చాడో ఎన్ని కుటుంబాలు రక్షించబడ్డాయో. నాకు ఒక అలవాటు ఉంటది ఏంటంటే వాళ్ళు వెంటనే ప్రభుని అంగీకరిస్తే యేసు ప్రభుని మీరు అంగీకరిస్తున్నారంటే వాళ్ళని వెంటనే ఒప్పింపజేస్తానమాట. వెంటనే వాళ్ళ మోకాళ్ళంగి యేసు ప్రభు నేను పాపినని వెంటనే ఒప్పుకుంటారు. ఆ అలవాటు నాకు అలాగే ఎన్ని కుటుంబాలు రక్షించబడ్డాయో. అంటే ప్రభు కార్యము అంతగా ఆ ప్రజల్లో జరుగుతున్నప్పుడు ఇంకా అపవాది వాడు ఎలాగైనా ఆటంకపరచాలని ఆ సయ్యదుపల్లి గ్రామం కూడా 90% అయిపోయింది. ఇంకా లాస్ట్ లో ఆయన పోలీస్ కమిషనర్ రిటైర్డ్ అనమాట. అందుకే అంత ఇది చేశాడు. కాబట్టి మీరందరూ ప్రార్థించారు. మేము కూడా మేము వెళ్ళేటప్పుడు సువార్తకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నేను మీ గ్రూప్ లో ప్రార్థిస్తాను. ఈ గ్రూప్ లో మీరందరూ ఏకీభవించారు. అందుని బట్టి అందరికీ థ్యాంక్స్. మీరు ప్రార్థనలో ఏకీభవించినందుకు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ముందున్న పరిచర్య కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వీబినార్ డోర్ టు డోర్ మినిస్ట్రీ ఉంది. మేము 2 సార్లు వెళ్ళి పోయిన సంవత్సరం ప్రకటించి అంతకుముందు సారి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు మమ్మల్ని సువార్త ప్రకటించకుండా బీబీనార్ లో. ఈ సంవత్సరం మళ్ళీ వెళ్తున్నాము 24వ తారీఖుని. ఆ విషయంలో నేబర్స్ మీటింగ్ ఉంది. తర్వాత మా ఎల్సదై చుట్టూ కూడా ఆ ప్రాంతం అంతా మరి ఓపెనర్ కి వెళ్తున్నాం సండే రోజు. అక్కడ కూడా పోలీస్ పర్మిషన్ దొరకాలి. ఆ విషయంలో కూడా ప్రార్థించమని కోరుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు. ప్రైజ్ లాడక్క. దేవునికే మహిమ. నిజంగా ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని కార్యం అన్నది గొప్పది. నిజంగా ప్రార్థన భారం పంచుకునే వాళ్ళు ఉండడం అన్నది
నిజంగా దేవుని మహాకృప. ఎక్కడి వారం చెప్పండి. ఆ, దేవుడు ఎంతగా సమకూరుస్తూ నిజంగా ఆయన పని నిమిత్తమై నిస్వార్థంగా మనం ప్రార్థించాలన్న భారం కలిగినటువంటి వారిని దేవుడు సమకూర్చాడు. నిజంగా ఆయా తరాల్లో మనం ఒకటే మాట ఎప్పుడు అనుకునేది, అనేక మంది వాళ్ళు నమ్మకంగా ఉంటూ వచ్చారు. మరి ఈ తరంలో మనల్ని ప్రార్థనా పరులుగా దేవుడు మరి ఆయన పని నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ. మనలో ఏ గొప్పతనం లేదు, కానీ ఆయనే మనలో కార్యం జరిగించి మనల్ని ఆయన నిమిత్తమే మరింత భారంగా నమ్మకంగా పనిచేయడానికి ఇచ్చిన ఆధిక్యతను మనం అందుకే ఎప్పుడు పరిచర్య విషయంలో ఒకటే మనం సిద్ధపడి ఉండాలి. అవైలబుల్ ఉన్నామా, డెఫినెట్గా మనం వెళ్ళిపోవాలి దేవుని పని అన్నప్పుడు. ఎందుకంటే మనం అవును. ముఖ్య ఉద్దేశం అది. ఎస్ అయినా అమ్మ. ప్రతి పరిచర్య ఆత్మల రక్షణ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. అవును. ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంటుందో దేవుడి కార్యాలు అంత ఎక్కువగా జరుగుతాయి. కానీ ప్రార్థన లేకుండా కూడా ఏది కూడా మనం ముందుకు వెళ్ళలేము. వాళ్ళు ఎంత ఆత్మీయులైనా, ఎంత గొప్ప విశ్వాసులైనా, ఎంత గొప్ప సేవకులైనా ప్రార్థన లేకుండా ఏమీ చేయలేరు. జరగదు. ఎస్ ప్రార్థన ఎస్ మీదనే ప్రతి పరిచర్య ఆధారపడి ఉంది కాబట్టి ప్రార్థన అన్నిటికన్నా గొప్పది. ఎస్ ఎస్ అక్క, థ్యాంక్ యూ. పరిచర్య సువార్త ప్రకటించే ఒక ఆత్మ రక్షించబడాలంటే ప్రార్థన ఎంతో గొప్పది నాన్న. వాళ్ళు ఇప్పుడు సువార్తకి వెళ్ళేటప్పుడు నేను అనుకుంటాను, సువార్తకి వెళ్ళినప్పుడు ప్రభా మేము సంపూర్ణంగా చనిపోవాలి, నీ నామం ప్రకటించాలి. మా స్వయాన్ని గాని, మా జ్ఞానం గాని, మాది ఏది కూడా అక్కడ పనికి రాకూడదు. అది ఉంటే ప్రభా మాకు ఆత్మలు రక్షించబడవు. నిజంగా నాన్న, మేము సువార్తకి గ్రామాలు అడిగి పెట్టామంటే ముందు వెళ్ళేటప్పుడు గ్రామంలో భయం వేస్తుంది. ప్రభా ఎక్కడి నుంచి ఏ దాడులు ఉంటాయి, ఎక్కడి నుంచి వ్యతిరేకతలు ఉంటాయి, ఎవరు ఎలా ఉంటారు అని. కానీ ఎప్పుడైతే ఒక ఇంటికి వెళ్ళామో ఇంకా ఆ గ్రామాలన్నీ కూడా స్వేచ్ఛతో సంతోషంతో దేవుడు ఆయన పనిని జరిగిస్తూ వస్తుంటాడు. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరినీ, ఎవరైతే ఆయన ఏర్పాట్లో ఉన్నారో, ఎవరిని ఆయన రక్షించుకోవాలన్నా ఇష్టపడతారో వాళ్ళని మాత్రం బయలుపరుస్తాడు దేవుడు. వాళ్ళ స్వేచ్ఛత వినే విషయంలోనే అప్పుడే తెలిసిపోద్ది, ఆహా ఈ దేవుడు ఏర్పాట్లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు రక్షించుకునే ఉద్దేశం ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి మమ్మల్ని తీసుకెళ్ళాడు, ఆ ఇంటికి సమాధానం రక్షణ దయచేస్తున్నారని. అంత గొప్పగా జరుగుతాయి కార్యాలు. ఈ ప్రార్థన అనేది ఈ గ్రూప్ లో నిజంగా ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఏకీపించడం ద్వారా అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. అక్క చెప్పండి. అదో మా కోడలు వాళ్ళ మమ్మీ మాట్లాడుతుందంటే చాలా ఆతృత ఉంది. వాళ్ళ అమ్మమ్మ కూడా ఇక్కడే ఉన్నారు. అది ఆమె ఇవ్వండి అక్క, సాక్ష్యం చెప్తున్నారు. ఇవ్వండి. మాట్లాడమనండి. ప్రైజ్ లాడ్ బ్రదర్. అమ్మా ప్రైజ్ దలాడమ్మా. బాగున్నారా? బాగున్నాం బ్రదర్, అందరు చెప్పండి. బాగున్నారా? నా నా సాక్ష్యం ఏంటంటే, దేవుడి నామంలో మీ అందరూ ప్రేయర్ వలన, మరి ముఖ్యంగా మొత్తం ప్రేయర్ గ్రూప్ వలన పాప చక్కగా సుఖమైన ప్రసవం దయచేసి ఉన్నారు. డాక్టర్ కంటే పరమ డాక్టర్ గా అంటారు కదా, ఆ దేవుడు ముందుండి ఆ బిడ్డకి నడిపించి ఆపరేషన్ తోడుగా నీడుగా ఉండి హాస్పిటల్లో దేవదూతలుగా చక్కగా అందరూ డాక్టర్లు కానీ అందరూ ప్రతిదీ చిన్న కూడా ఏ మిస్టేక్ కాకుండా చాలా బాగా చూసుకొని చక్కగా సురక్షితంగా ఇంటికి చేర్చాడు. చక్కగా ఈ క్రిస్టమస్ మాసంలో చక్కటి బిడ్డనిచ్చాడు. అందుకే దేవుని వందలాలు. మీ ఎప్పుడు మా వదినమ్మ చెప్తుంటది, గ్రూప్ లో మా ఉన్నంత వరకు ఏ భయం లేదు, ఏ చింత లేదు, చక్కగా ఆయన నీ భారము యెహోవా మీద ఉంచు అన్నారు. అలాగే మా వదినమ్మ కూడా చాలా మీ గ్రూప్ లో చాలా మంది ప్రేయర్ చేస్తారని చెప్పారు. ఆ ప్రేయర్ వలన బిడ్డకి సుఖమైన ప్రసవాన్ని దయచేశారు. మాకు మరీ ముఖ్యంగా ఏంటంటే, మా మంచి కుటుంబాన్ని మా వదినమ్మ కుటుంబాన్ని మాకు దయచేసినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇంకా ఈ కుటుంబంలో అనేక సువార్తను ప్రకటించాలని, అనేక ఆత్మలో ఉద్యోగంగా ముందుకు సాగాలని అడుగుతూ తండ్రి ప్రభా, అలాగే బ్రదర్ మా కుటుంబానికి కూడా జ్ఞాపకం చేసుకుంటూ మా కుటుంబం కూడా ప్రార్థన చేస్తారని, ఇంకా దేవుణ్ణిలో మేము కూడా గ్రూప్ లో యాడ్ అయ్యి మేము ఇంకా దేవుణ్ణిలో ముందుకు సాగాలని మా ఆశ. మిమ్మల్ని అందరిని అడిగినట్లు చెప్తున్నాను. చక్కటి అల్లుని ఇచ్చారు, చక్కని కూతురు మనవరాలు ఇచ్చారు, మనవుని ఇచ్చారు. ఫస్ట్
ఈ కుటుంబాన్ని ఇంకా నిండైన దీవెనలు దయచేయమని వేడుకుంటున్నాను. బలమైన సాక్షి బిడ్డగా మా వదినమ్మని నిలబెట్టాలని ఇంకా దేవుని వేడుకుంటున్నాను. అలాగే ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను కూడా సంతోషంగా సమాధానంతో తండ్రి ఇంకా 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 ఈ క్రిస్టమస్ మాసంలో నేను నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నానంటే దేవుని చిత్తం అంతా. ఆ, సంతోషంగా హ్యాపీగా ఇది ఒక వాగ్దానం అనుకుంటున్నాను నేను. అందుకే బ్రదర్ మా గురు కూడా మీరు ప్రార్థన చేస్తారని ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. హలో అమ్మా చెప్పండి. యుగంధర్, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఆమె చాలా ఉద్యోగంగా ఉంది. ఎప్పుడు సాటర్డే వస్తే చెప్పాలని మన టీం గురించి చెప్తా అంటానా. చాలా హ్యాపీ. అమ్మగారు కూడా ఉన్నారు, వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీ. అది ఆమెకు కూడా ఇస్తాను. ప్రేయర్ చేయాలంటే మీరు ఆమెకు కొంచెము కాలు నొప్పి అని ఆమెతో ఒక 2 మాటలు మాట్లాడండి కదా. ఇవ్వండి అక్క. రైతులాడు బాబు గారు, అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. రైతులాడు బాబు గారు, దేవునిలోనో ఎంతగానో దేవుడు చాలా గొప్పవాడు తండ్రి. నా మనమరాలకి సుఖమైన ఆపరేషన్లు, బిడ్డను చక్కని బిడ్డని దేవదూతగా ఇచ్చినాడు. ఆ బిడ్డకి దేవునికి కోటాను కోట్లు నమస్కారాలు, వందనాలు ప్రభువా. నా తండ్రి, మీ ప్రేయర్ వల్ల ఎంతో మీరు వేదంతోనో బాధతోనో ప్రేయర్ చేసిన తండ్రి, ఎక్కడైతేనో 2-3 కూడి నా నామం శుద్ధిస్తారో వారి మధ్య నేనుంటాను, వారికి విశ్రాంతి ఇస్తానని మాకు విశ్రాంతిని దయచి ఇలాంటి అపాయం లేకున్నట్ల బిడ్డని తండ్రి దేవదూతగా చక్కని బిడ్డని ఇచ్చినాడు. మంచి ఆరోగ్యం. గిరిజమ్మ ఎప్పుడు ప్రార్థన పరిగా తండ్రి ఆ బిడ్డని డ్యూటీలోనా రాకపోకుల్లోనా ఈ కుటుంబాన్ని ఎలా కట్టుకున్న ఆమెకి మంచి ఆరోగ్యమును బలమును దయచింది. మీ ప్రేయర్ వల్ల అందరికీ గాని దేవునిలో విశ్రాంతి కలుగు చేయాలని నేను కోరుకుంటున్నాను గారు. బాబు గారు, నా కుటుంబాన్ని గాని మీరు ప్రేయర్లో ఉంచుకొని నాకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనప్పుడు గాని ఆపరేషన్ చెయ్యండి అన్నప్పుడు గాని దేవునిలోన పెట్టినాను. మీరు గాని నా గురించి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాము. ఆమేన్. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. సరే మీ పేరు చెప్పండి అమ్మా. పేరు ఎం శాంతమ్మ. ఎం శాంతమ్మ. ఓకే అమ్మా, మీ గురించి ప్రార్థన చేస్తాము. బైబిల్లో ఒకే మాట ఉంటుంది, మీకు చెప్తాను చూడండి. అడవికి సింహం రాజు అంటారు కదా. సింహపు పిల్లలైనా కానీ కరువులో ఇబ్బందుల్లో ఉంటారు, కానీ దేవుని పిల్లలైనటువంటి వారికి ఏ కొదువ ఉండదు అని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. కాబట్టి 34:8 కీర్తన. ఎస్ అక్క. సో కాబట్టి దేవుని పిల్లలకు ఏ కొదవ ఉండదు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, కార్యం జరగడానికంటే ముందే మనం సంతోషంగా ఉంటాం చూడండి, అప్పుడు ఆ ఆనందం వేరే లెవెల్ ఉంటుంది. కార్యమైనాక సంతోషించడం అందరికీ సహజమే, కానీ ఈ వాగ్దానం ఎప్పుడైతే మన జీవితంలో నెరవేరుతుందని మనం ఆశపడతామో ఖచ్చితంగా ఆనందము కార్యానికంటే ముందే మనం చూడగలుగుతాం. నిజంగా ప్రార్థించిన వారందరిని బట్టి కూడా మీరు ఇంత ఆనందం మేము చూడగలుగుతా ఉన్నామంటే నిజంగా అది దేవుని మహాకృప. భారంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరి ఆ ప్రార్థన భారం అది మన టీంలో ఈ గంటనే కాదు కానీ మిగతా టైంలో కూడా ప్రార్థించేవాళ్ళు. చెప్పండి అమ్మా, చెప్పండి. ఒక గురించి బాబుని నేను నిన్న ఊరు నుండి వచ్చినప్పుడు చూసినాను బ్రదరు. ఆమెకి ఇక్కడ శిలువ గుర్తు ఎంత బాగా దేవుడు శిలువ గుర్తు కనిపించినాడు ఆ బాబులన్న నాకు. అది దేవునికి సాక్ష్యం చెప్పాలని నేను పుట్టిన పాపకి నిన్న ఊరు నుండి వచ్చినప్పుడు ఇక్కడ పండేసి ఉంటే ఆ పాప ఇక్కడ తలపైన నాకు చిన్నగా చిలువ గుర్తు వచ్చిందమ్మా ఈ పాపకి అని చెప్పినాను వాళ్ళకి. అది నేను సాక్ష్యంగా చెప్తున్నాను నీకు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ. మరి కలుగును. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. మనము చిన్న ప్రార్థన ఆంటీ గురించి ఒక మాట ప్రార్థన చేద్దాము. అలాగే మీరు కూడా మరి గిరిజక్క వలె
అలా పరిచర్య భారంలో ప్రార్థనలో మరి ఎదగాలన్నది మా అందరి భారము. మరి మీ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ గ్రూప్లో కూడా ప్రతిరోజు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ జాయిన్ కాలేకపోయినా ఆ, ఆ అక్క ఎట్లా పరిచర్య చేస్తూ ఉన్నారో అట్లా అందరం చేయాలి అనేది మా ఉద్దేశం. ఓకే, ఒక్క మాట ప్రార్థన చేద్దాం, తర్వాత మనము ముందుకెళ్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మరి గిరిజక్క కుటుంబంలో మీరు చేసిన మేళ్ళకై స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, మరి శాంతమ్మ ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకోండి. తనను ప్రేరేపించి నాయన మీ గొప్పతనాన్ని, నాయన మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి సాక్ష్యం చెప్పటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా తను కూడా కొంత అనారోగ్యంతో, మరి మోకాళ్ళ నొప్పులు, మరి ఇంకా చెప్పుకోలేని సమస్యలు ప్రభువా కుటుంబంలో ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. ఆత్మీయంగా బలపరచండి. మీ యొక్క వాక్యంలోను, ప్రార్థనల్లోనూ, పరిచర్యలోనూ మరింతగా బలపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకొనుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అక్క. ఇంకెవరైనా మరి సాక్ష్యం ఉన్నట్లయితే క్లుప్తంగా 1-2 నిమిషాలు మీరు తెలియజేసినట్లయితే మనము సాక్ష్యములు ఇంతటితో ముగించుకుంటాం. తర్వాత ప్రార్థన చేసుకొని ఒకవేళ ఉన్నట్లయితే కూడా నెక్స్ట్ వీక్ మనము కంటిన్యూ చేస్తాం. ఎవరైనా ఒక 2-3 నిమిషాలు నేను ఈ వారం చెప్పాలనుకున్నాను అన్నటువంటి ఆశ కలిగిన వారు మీరు తెలియచేయచ్చండి. ఓకే, థ్యాంక్ యూ. సో మనము ఈరోజు ఉన్నటువంటి సాక్ష్యములన్నిటిని బట్టి కన్నయ్య బ్రదరు, తర్వాత ప్రభుదాస్ అన్న, మరి వీరిద్దరూ ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదంతో మనం ముగించుకుంటాం. కన్నయ్య బ్రదర్ మొదటగా మీరు చేయండి అన్న, తర్వాత ప్రభుదాస్ అన్న చేస్తారు, చివరి ఆశీర్వాదం ఇస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దయగల మా తండ్రి,